చికెన్ హాఫ్ ఇవ్వకండి, హాఫ్ కాదు ఫుల్ ఇవ్వండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. కృత నిబంధన 71వ పేజీ, లూకా సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షణకర్తకు దేవ, మీకు వందనాలు. ఇగో మా ప్రియులు అత్తమ్మ మధు విషయంలో మీరెంతో కృప చూపించి ప్రభా, వారికి మీరు అనుగ్రహించినటువంటి ఈ నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డల జీవితాలలో ఈ దినమును జరిగించిన నీ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తానని నువ్వు సెలవిచ్చిన దేవుడు కనుక మేము అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే ఇవో సహోదరి ఎడల ప్రభా నువ్వు ఎన్నో కార్యాలు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కుటుంబాన్ని దీవించండి అయ్యా నాయన. ఇగో ఇంటి మీద 1 రూపాయి అప్పు లేకుండా యేసు నామములో పుట్టి వేయబడును గాక అయ్యా. ఇంకా సమృద్ధిని బిడ్డలకు దయచేయండి. అలాగే నాయన బుధవారం జరుగుతున్నటువంటి వివాహాన్ని కూడా ఆశీర్వదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. సంఘ ప్రార్థన, దైవజనుడి ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఆలకించే దేవుడు గనుక ఇవ ప్రియుల ఎడల ఈ రీతిగా చేసిన కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ నూతన గృహాన్ని బట్టి ప్రభువా నీకే మహిమను ఆరోపిస్తూ ఉన్నాం. ఈ సమయం మందు చదవబడినటువంటి లేఖనము ద్వారా కుటుంబముతో, సంఘముతో, సమాజముతో నాయన మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బలహీనుడు ఒట్టివాడైన దాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రజలందరికీ మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు కలుగునట్లుగా ప్రతి అపవాది బంధకం నుండి ప్రజలకు విడుదల కలిగి, అపవాద శక్తులకు నాశనం, అపజయము కలిగి మీ నామంతటికి మహిమ కలుగునట్లుగా నీవే నీ వాక్యము ద్వారా మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి నూతన గృహ ప్రవేశానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి అత్తమ్మ కుటుంబానికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చిన సంఘం అంతటి కూడా ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు, చాలా సమయం అయింది, దాదాపుగా 12 అయిపోతుంది కనుక ఎక్కువసేపు గాక కొద్ది నిమిషాలే కనుక అందరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకి కనబడుతున్నాయి. మొదటిదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒకరి ఇంట ఉండడానికి, ఒకరి ఇంట్లో రావడానికి ఆయన చాలా ఇష్టపడుతూ ఉన్నాడు, సంతోషపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాల్లోనూ, మన కుటుంబాల్లోనూ ప్రభువు మన దగ్గరకు రావడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుడు మన ఎద్దుకు రావాలి అంటే, మన దగ్గర ఉండడానికి ఇష్టపడాలి అంటే మరి ఆయనకి ఏదో మనలో నచ్చవలసింది ఒకటి ఉన్నది. హల్లెలూయా. నీ ఇంటికి ఎవరైనా బంధువులు రావాలంటే, నీ ఇంటికి ఎవరైనా చుట్టాలు రావాలి అంటే, వచ్చిన వాళ్ళు నీ దగ్గర ఉండాలి అంటే నువ్వు అంటే ఇష్టం లేకపోతే వస్తారా? వచ్చినా ఉంటారా? మరి మనుషులే ఉండలేనప్పుడు దేవుడు నీ ఇంటిలోనికి, నా ఇంటిలోనికి నాయన రావాలనుకుంటే ఎలా వస్తాడు? ఎలా రాగలుగుతాడు ఆయన? హల్లెలూయా. కనుక మనం జీవితాలలో ఏదో ప్రార్థన చేసుకుని చర్చికి వెళ్ళి అంటే దేవునికి కానుక చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు చాలా మంది. కాదు, కాదు. హల్లెలూయా. ప్రసంగ ప్రారంభంలో ఈ కుటుంబాన్ని గురించి ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎప్పుడు దేవుని సన్నిధికి మనం వెళ్ళినా దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఒక ప్రత్యేకమైనటువంటిది. ఒక తల్లిగా అత్తమ్మకున్నటువంటి ఒక బాధ ఏంటంటే, తనకి అనారోగ్యము, బలహీనత, ఆ బాధ కాదు కానీ తనకున్న బాధ ఏంటంటే, ఇంకా చివరి బిడ్డ కుమారుడు ఉండిపోయాడు, ఇంకా తనని ఒక ఇంటివాడిని చేసేస్తే చాలు, ఇంకా ఆ తర్వాత దేవుడే నాకు దిక్కు అని తన కోరిక. ఆరోగ్యం బాగాలేదు, నాకు ఎప్పుడు ఆరోగ్యం వస్తుందని తన బాధ, తన కోరిక కాదు కానీ తనకున్నటువంటి కుమారుడు
తను ఒకటి వివాహం అయిపోతే వారి జీవితాలు వారు జీవిస్తారు, నాకు దేవుడే ఉన్నాడని తను ఆశపడేది, భారంగా యాతన పడేది, ఏదన్నా ఉంటే బాధ చెప్పుకునేది. అయితే మధు పెళ్లి విషయంలో మా ప్రయత్నాలు మేము చేసాం, తన ప్రయత్నం నన్ను చేసింది. అయితే మాటి మాటికి మధు నా దగ్గరికి వచ్చినప్పుడు తను నాకు చెప్పేటువంటి సంగతి ఏంటంటే, మామయ్య ముందు నాకు పెళ్లి కంటే షాప్ పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అని అన్నాడు. అత్తమ్మకేమో షాప్ ఇష్టం లేదు. అంటే తన బాధ ఏంటంటే, షాప్ పెట్టుకోవాలంటే మరి డబ్బులు ఉండాలి కదా, షాప్ కన్నా డబ్బులు లేవు, అది కూడా అప్పు చేసే పెట్టాలి. అదేదో అప్పో చేసి పెళ్లి చేసేస్తే ముందు ఆ తర్వాత వాళ్ళు బ్రతుకుతారు అన్నటువంటి ఆశ అది. మధు షాప్ పెట్టాలని, అత్తమ్మేమో ముందు పెళ్లి చేయాలని. మొత్తం ఇది తజ్జన బాధతో ప్రార్థన చేస్తున్నాం, పెళ్లి సంబంధాలు కూడా ట్రై చేస్తున్నాం అన్ని విధాలుగా. చివరికి ఫైనల్ గా మరి నా దగ్గరికి వచ్చేసరికి ఈ విషయంలో మధు, అత్తమ్మ, మేము మరి మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పిన సంగతి ఏంటంటే, మొదట షాపే పెడితే ఖచ్చితంగా షాపుని దేవుడు ఆశీర్వదిస్తాడు. షాపు ద్వారా తర్వాత మనం ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్ళి అయిపోతుంది, బాగుంటుంది రెండు ఇలాగా అని ఈ నినాదాన్ని అత్తమ్మ ముందు మేము ప్రజెంట్ చేయడం జరిగింది. కనుక బాగుంటుంది అత్తమ్మ, ఇలా చేస్తే ఖచ్చితంగా షాప్ ఇది, ఎందుకంటే అది దేవుని చిత్తం, అది షాప్ పెట్టుకోవడం. అది 2014లో ఓఫిరి గారి దగ్గర నుంచి నేను వచ్చేసేటప్పుడు షాప్ కొరకు ప్రార్థన చేసుకుని వచ్చాను. ఓఫిరి పబ్లికేషన్ బ్రాంచ్ మరి యానంలో మొదటగా నేను స్టార్ట్ చేశాను, అగాపే బుక్ స్టాల్. అక్కడ అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాను. కనుక ఈ పరిసర ప్రాంతాల్లో అగాపే బుక్ స్టాల్ అనేది ఎక్కడ కూడా లేదు. కనుక మరి ఈ విధంగా మంచి అవకాశం. అదేవిధంగా మరి మధుకి చేతి వరకు కూడా ఉంది, వినాలి శ్రద్ధగా, మీరు డిస్టర్బెన్స్ అవ్వద్దు. తను బట్టలు కుడతాడు, సేమ్ టైము బైక్ సీట్ కవర్స్ వేస్తాడు, కనుక చేతి వరకు కూడా ఉంది. కనుక మధుకి బాగుంటది మావయ్య అని చెప్పేసి తను ముందుకు వచ్చినాడు. అవును మధు, నీకైతే బాగుంటుంది, చక్కగా రెంట్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి షాప్ కొరకు ప్రార్థన చేయడం మొదలెట్టాం. అమ్మ షాప్ అండి, హల్లెలూయా. షాప్ కి కూడా చాలా ప్రయత్నం చేసాం. ఆల్రెడీ మొత్తం షాప్ కోసం కూడా తిరిగాం. ఒక షాప్ దొరికి పైనుంచి వర్షం పడిపోతుంది అన్నమాట. మరి లోపల అన్ని పుస్తకాలు ఉన్నప్పుడు వర్షం పడిపోయే షాపులు పెట్టుకున్నాం అనుకో, అర్ధరాత్రి వర్షం వస్తుంది, లేచి మనం అక్కడికి వెళ్ళేసరికి అంతా అయిపోతుంది. బాబు చాలా ప్రమాదం, అలాగా వద్దని మంచి షాపు గుడ్డివర్ధన్ దగ్గర దొరికితే దాన్ని వదిలేసాం. మొత్తం మీద అన్ని తిరిగి అన్ని ఎతుకుతున్నాం. రెంట్లు ఎక్కువ చెప్తున్నారు. మళ్ళా చివరికి ఊహించిన రీతిలో మరి ఆ షాపు దొరకడం జరిగింది. అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం. షాప్ పెట్టుకునేసరికి ఈ పరిస్థితి భయంకరంగానే ఉంది, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. మరి ఆ విధంగా దానికి కూడా మరి అప్పులు చేసి ఒక్కొక్క రకంగా దానికి ప్రయాసపడి మొత్తం మీద ఆ షాప్ తీసుకోవడం జరిగింది. మరి షాప్ తీసుకున్నటువంటి ఒక 6 నెలలు మరి దాటేసరికి మరి మనం చూస్తున్నట్లుగా మధు పెళ్లి, ఇల్లు. నిజంగా ఇది నేను చెప్తున్నాను అంటే ఒకరిని పొగడ్డం కొరకు, లేకపోతే మేము పాస్టర్లు కనుక చెప్పడం కొరకు కాదు, కానీ ఒక పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధం చూసే వరకు ఒక బాధ ఉంటుంది. పెళ్లి సంబంధాన్ని ఎప్పుడైతే చూస్తామో, చూసిన తర్వాత పెళ్లి అయ్యే వరకు కూడా మామూలు టెన్షన్ ఉండదు ఎవరికైనా. ఏం తిన్నామో, ఎప్పుడు పడుకున్నామో అసలు ఏంటనేది తెలియదు. అంత టెన్షన్, అంత పరిస్థితి, అంత వ్యతిరేకత ఉంటుంది. మరి అదే సమయంలో ఇల్లు కూడా కట్టబడడం అంటే మాటలేమి కాదేమని అసలు అన్న చిన్న గొజ్జు చేసుకోవాలంటేనే చాలా తిప్పబడిపోతాం. అటువంటిది ఏకంగా ఒక ఇల్లు కట్టాలి, ఒక పక్కన పెళ్లి, ఈ ప్రయత్నాలు చేసుకుంటే షాప్లో సామాన్లు తేయడం డబ్బులు లేవు. ఎందుకంటే దగ్గర చూశాను అంత ప్రతిదిని. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు షాపును అలా పెట్టి ఆ షాపు నడిపిస్తూ ఉన్నాడు. పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది. అలాగే ఇల్లు విషయంలో కూడా నేను చెప్తున్నాను, దేవుని సాక్షిగా, దేవుని సేవకుడిగా, ఇది దేవుడు చేసినటువంటి మహా అద్భుతం. అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. నిజమే, ఇది మనుషులకి అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇందాక మనం చదివినట్లుగా 127వ కీర్తన మనం ఇందాక చదువుకున్నటువంటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నిజమే, దేవుడు కృప చూపించకపోతే, దేవుడు సహాయం చేయకపోతే, ఎంత ధనం ఉన్నా మన దగ్గర, ఎంత బలం ఉన్నా ఆ పని జరగదండి.
కానీ చేతిలో రూపాయి లేకపోయినా సరే షాప్లో సామాన్లు తేవడానికి డబ్బుల కోసం ప్రయత్నం వల్ల ఒక పక్క మళ్ళీ ఇంటి కోసం పెట్టడం, మళ్ళీ పెళ్లి కోసం, అంటే చుట్టూ శూన్యం కనబడుతుంది. కానీ చేసినటువంటి ప్రార్థన, మెయిన్ అది చెప్తున్నాను. మన జీవితాలలో దేవుడు మన ఇంట రావాలనుకున్నప్పుడు, మన దగ్గర ఉండాలనుకున్నప్పుడు, మనం మంచి మంచి పాటలు పాడేసినందుకో, మంచి మంచి బట్టలు వేసుకున్నందుకో దేవుడు ఉన్నాడు. కానీ మన హృదయంలో నుండి దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థన రావాలి. అందుకని ఆయన చెవులు, ఇందాక పాడాను కదా, మన మొరలు ఆయన చెవులు వింటాయంట. హల్లెలూయా. ఎవరు పాట పాడినా పాటలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ మాధుర్యాన్ని నేను అనుభవిస్తూ ఉంటాను. చెట్లలో ఆ పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని ఆ తేనెటీగలు ఆస్వాదిస్తున్నట్లుగా ఎవరు పాట పాడుతున్న ఆ పాటలో ఉన్నటువంటి ఆ భావజాలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉంటాను. హల్లెలూయా. ఆ ప్రార్థన అనేటువంటిది చేసాం చూసావా? సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సేవకుడు అందరూ చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంత మహా అద్భుతం చేశాడు. షాపు జరుగుతుంది, పెళ్లి జరిగిపోతుంది, ఈ వారంలో పెళ్లి అయిపోతుంది. ఏంటి చక్కటి గృహాన్ని దేవుడు ఈ రీతిగా, అసలు ఇంటి ప్లాన్ కూడా ఏంటంటే మామూలు రేక్ షెడ్ చేసేయడం, ఇంట్లో దిగిపోవడం. ఆ తర్వాత వాళ్ళు పాటలు పాడతారు, ప్లాస్టింగ్ లేదు, ఏమీ లేదు. ఇది ప్లాన్ ఫస్ట్ కూడా. కానీ ఈరోజు చూడండి, ఈ రూమ్ లోనేమో లవ్ సింబల్లో, ఆమె రూమ్ లో ఏమో గ్రహాలు, నక్షత్రాలు. అంటే దేవుడు ఎంతగా కృప చూపించాడు. నిజమే, మన జీవితాలలో దేవుడు మేలు చేయాలనుకున్నప్పుడు, దేవుడు తన హస్తం చాపాలనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత అడ్డంకి వచ్చినా కానీ దేవుడు చేయాలనుకున్నటువంటి పనిని ఏ ఒక్కరు కూడా ఆపలేరు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ కుటుంబం పట్ల ఎంతో కృప చూపించాడు. 3 కార్యాలు ఏంటి, ఈ డబ్బుతో కూడుకున్నటువంటి పనులు కానే కావు, కేవలం విశ్వాసముతో దేవుని మీద భారం వేసి కూడుకున్నటువంటి పనులు. అదే సమయంలో నేను చెప్తున్నాను, ఆ విధంగా చెప్పినప్పుడు మరి మొదట అత్తమ్మకి పెళ్లి చేస్తే గానీ షాప్ అనేది, ఇల్లు అనేది లేదు అని కూడుకున్నటువంటి నిర్ణయం మరి నేను చెప్పినటువంటి తర్వాత ఆమె ఒప్పుకున్నది, అంగీకరించింది. సేవకుడు మాటకి లోబడి మరి షాప్కి వాళ్ళు ప్రయత్నాలు చేసి డబ్బుని సమకూర్చారు మొత్తానికి. మన విధంగా షాపును జరిగించిన తర్వాత దేవుడు ఈ రీతిగా అద్భుతం చేశాడు. నిజమే, అంటే కొన్నిసార్లు మనకి ఏ పని ముందు చేయాలో, ఏది ఎలా చేయాలో మనకు తెలియదు. కనుక ఆ విధంగా దేవుడు బయలుపరిచినటువంటి ఆయన మాటకు మనం చోటు ఇచ్చినప్పుడు, మన జీవితాల్లో దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు జరుగుతుంది. దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా, దైవజనం ద్వారా, అన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. దేవుని మాట చొప్పునే ఈ సృష్టి జరుగుతూ ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, సూర్యచంద్ర నక్షత్రాలు తమ కాంతినిస్తున్నాయంటే అంటే దేవుని యొక్క మాట ద్వారానే జరుగుతుంది. హల్లెలూయా. మరి ఈ రీతిగా దేవుడు అద్భుతమైనటువంటి గృహాన్ని ఈరోజు సంఘముగా మనమందరము కూడా మరి దేవుని నామములో ప్రతిష్ఠించి ఈ నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జరిగించాం. హల్లెలూయా. మంచిది. కాబట్టి అయిపోయిందా జీవితం, ఇంకేమీ లేదంటే ఇంకా ఉన్నది. వచ్చినటువంటి మనందరికీ, కుటుంబానికి కూడా కావాల్సినటువంటిది ఇంకా చాలా ఉన్నది. కాబట్టి మూలవాక్యం చెప్తుంది, ఆ ఇంట దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంట. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఉండడానికి, రావడానికి, అమ్మా తల్లి వినమ్మా, ఎంత ఆస్తో వచ్చావు కదా, విన్. హల్లెలూయా. ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనలో ఇష్టం లేకపోతే, మనలో చిరాకు, మనలో అవిశ్వాసం ఉంటే దేవుడు వస్తాడా? రాలేడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మన దగ్గరకు రావాలంటే ఏం జరగాలి అనంట, ఆ జక్కయ్య దేవుణ్ణి ఒకసారైనా చూడాలి. యేసుప్రభువు వారు ఆ మార్గంలో వస్తుంటే ఆయన చూడాలని చాలా ఆశపడ్డాడు. కానీ అతడు పొట్టివాడుగా ఉన్నందువలన యూదులు ఎత్తైనటువంటి ప్రజలు, వాళ్ళు అతడు కనబడట్లేదు. ఆ మేడు చెట్టు ఎక్కి చూస్తున్నాడట. ఏంటి, దేవుడు మన హృదయాభిలాషను ఎరిగి దానిని నెరవేర్చేటువంటి దేవుడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ఆశపడు ప్రాణాన్ని ఆయన. నీలో ఆశ ఉండాలి. కానీ ఆశకు ముందుగా చాలా మందికి ఏముంటది అలవాటు, ఏముంటది? పని ముందా శని ముందా అన్నట్లుగా 100 మందికి ముందు అదే ఉంటది ముందు. ఆశ, నీలో ఒక మంచి ఆశను దేవుడు చూస్తే అది జరిగిస్తాడు దేవుడు. ఆశ లేనప్పుడు నెగిటివ్ గా నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు, పదే పదే నీ నోటితో అవదో, ఇది జరగదో అని నెగిటివ్ గా నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, దాని మీద ఉన్నప్పుడు
అంటే అప్పుడు దేవుడు సరే మరి నువ్వు నీ ఇష్ట ప్రకారంగా అలాగే కోరుకున్నప్పుడు సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు ఆయన. మనం ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన మన జీవితాల్లో ఒక కార్యాన్ని చేస్తాడు. కనుక ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆమె ఇంత భయంకరమైనటువంటి అంటే ఇంత భారమైనటువంటి 3 పనులకు పూనుకోవడానికి ఇది నా వల్ల కాదని అర్థమైంది. ఇది సరే అయితే ఇంకా దేవుడి మీదే వేసుకుంటున్నాం అని చెప్పిన మాటకు లోబడి ఆమె పూనుకుంది. దేవుడు జరిగించవలసిన జరిగించాడు. ఉంది నిజమే, కొంత అప్పు అనేది ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా అప్పు కూడా దేవుడు అతి త్వరలోనే ఇల్లు ఎలా కట్టబడిందో, పెళ్లి ఎలాగో కుదర్చబడిందో, షాప్ ఎలా జరిగిందో అదే విధంగా అప్పు కూడా అలాగే వీళ్ళు తిరగకుండా భారం లేకుండా దేవుడు త్వరగానే తీర్చేస్తాడు. ఆమేన్. అలాగండమ్మా మీరు నాకేం కానుకలు వద్దురు, నేను భయపడిపోతున్నారు కొంతమంది ఏమంటాడు అని చెప్పేసి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆయన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఇంటిలోనికి వస్తే జరిగే కార్యము ఏంటి అంటే ఒక ఇల్లు ఇచ్చి వదిలేస్తాడు ఆయన. ఇంకా ఏమి కూడా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఏం కావాలి ఏం కావాలి మాట్లాడండి. అలా ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ ఇంట్లోకి వారు వంట చేసుకోవడానికి లోపల పొయ్యి కావాలొద్దా, వద్దా, పడుకోవడానికి మంచం కావాలా లేదా, మరి ఏమొద్దా ఇంట్లోకి వెళ్ళడానికి, మరి మాట్లాడరే. ఎవరు ఏ పేరు చెప్తే అవి వాళ్ళతో తెప్పించి చెప్తా. గ్యాస్ కావాలంటే ఒక గ్యాస్ నువ్వే తెచ్చే అంటారు, మంచం కావాలంటే మంచం నువ్వే తెచ్చే అంటారు, బట్టలు కావాలంటే నువ్వే తెచ్చే అంటాను అని భయపడిపోతున్నారు ఏంటి. కాబట్టి ముత్యాలు ఏమీ రాలిపోవు, కానీ మీరు ఏ పేస్ట్ వాడుతున్నారో నేను అడగను. కాబట్టి ఏ పేస్ట్ అయినా వాడండి, కాబట్టి నా నోటికి మాత్రం రిప్లై ఇవ్వండి. హల్లెలూయా. ఓకే. దేవుడు మన ఇంటికి వచ్చేది ఎందుకు అతిథిగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, ఏదో చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు ఒక మేలైనది మనకి ఇస్తాడట. ప్రప్రథముగా పరిశుద్ధ గ్రంథములో 112వ కీర్తనలోనికి మనం ఒకసారి వచ్చినట్లయితే మన ఇంట ప్రవేశించేటువంటి దేవుడు మనలో ఏం చేయాలని కోరుకుంటున్నాడో ఒకసారి మన జ్ఞాపం చేసుకుందాం. 3వ వచనం, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. హల్లెలూయా. ఏమంట? కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. అంటే దేవుణ్ణి మన ఇంటిలో చేర్చుకున్నప్పుడు కలిమి విస్తరిస్తుందంట, సంపద విస్తరిస్తుందంట, వారి ఇంటిలో కావాల్సింది ఇస్తాడట. తర్వాత వారి నీతి నిత్యము నిలుచు. ఈరోజు చాలా మంది నీతి నిత్యం ఉండట్లా. ఒక రోజు, ఒక వారం, ఒక నెల ఉండేది కాదు, నిత్యము నిలిచేది. అంటే వాని కలిమి, వాని సంపద అలా ఉంటదట. దేవుడు చెప్తున్నాడు. తర్వాత అన్నాడు, యథార్థవంతులకు 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. యథార్థంగా ఉన్నటువంటి బిడ్డల కంటే ఏం చేస్తాడంటే దేవుడు చీకటిలోనే, అంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ ఏం చేస్తాడు దేవుడు వెలుగును పుట్టిస్తాడు మాట. కీడులను తొలగించి మేలు చేస్తాడట. హల్లెలూయా. అదేవిధంగా సామెతల గ్రంథం త్వరగానే ముగింపు చేస్తాను, మీరు నా టైం ఇబ్బంది పెట్టకూడదు. సామెతలు 3:33, సామెతలు 3:33, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఇక్కడ 2 ఇళ్ళు చెప్తున్నాడు దేవుడు. ఆశీర్వాదం ఎవరింటి మీదకి వస్తుందంట? ఎవరింటి మీదకి? హల్లెలూయా. నీతిమంతుల ఇంటి మీదకు, నివాసం మీదకు దేవుని ఆశీర్వాదం వస్తుందట. భక్తిహీనుల ఇంటి మీదకు దేవుని శాపం వస్తుంది. అంటే మన ఇంటి మీదకు దేవుని ఆశీర్వాదం ఉండటానికి మనం ఆయన నీతి యందు నిలిచి ఉండాలి, నిత్యము నిలిచి ఉండాలట. చీకటిలో ఉండేటువంటి ప్రజలుగా మనం ఉండకూడదంట. అంటే దేవుని యొక్క వెలుగు చేత నడిపించబడేటువంటి వారిగా మనం ఉండాలంట. హల్లెలూయా. కింద ఏంటి, హైందవులైనా క్రైస్తవులైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఈ భూమి మీద వారు బ్రతకడానికి ఏం కావాలి అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఒక నీడ. ఈ 3 ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. అన్నీ ఉన్నా కానీ ఏముండాలంటే హృదయములో సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, ప్రశాంతత ఉండాలి. ఆ నెమ్మది ఏంటి? కిరాణా షాప్లో వస్తువులు దొరుకుతాయి, మార్కెట్లో వస్తువులు దొరుకుతాయి, కానీ కొంత ప్రశాంతత నాకు ఇవ్వండి అని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడి ప్రశాంతత పోతుంది, ఆడుకున్నటువంటి మనశ్శాంతి పోతుంది. అప్పటి వరకు నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తికి బీపీ షుగర్లు అన్నీ వచ్చాయి.
ఇదేంటి ఏమడుగుతున్నారు వీళ్ళు? ఏ లాంగ్వేజ్ ఏంటంటే కొంత ప్రశాంతత ఇవ్వండి. ఏంటి ఏ డాక్టర్ రాశాడు బాబు? ఇస్తాడా మెడికల్ షాప్ అయినా? డాక్టర్ రాసినటువంటి మెడిసిన్ మాత్రమే ఇవ్వగలరు, కానీ మనకి ప్రశాంతత వారి వల్ల కాదు. అందుకని ఏ మతం వారికైనా ఏ కులం వారికైనా కానీ ప్రశాంతత, సమాధానం, నెమ్మది కలగాలంటే ఈ పంచభూతాలను సృష్టించినటువంటి దేవుని ద్వారానే కలుగుతుంది. అందుకనే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. యెషయా గ్రంథము 26:13 ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నేను పూర్ణ శాంతి కలగవానిగా చెయ్యదను. హల్లెలూయా. చూడండి ఎంతలాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవని మనసు, యెషయా 26:3 అండి, నేను 13 అని చెప్పాను కదా. ఎవని మనసు నీ మీద అనుకున్న వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి, దేవుని యందంట విశ్వాసం ఉంచినప్పుడట, అంటే విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి? నన్ను చూడండి ఇలాగా. విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే మనకున్న భారాన్ని దేవుడి మీద వేయడం, మనకున్న చిక్కులు, కష్టాలు, వ్యతిరేకతలో ఇంకా దేవుణ్ణి ఆనుకోవడం మాట, ఇంకా ఆయనకి అప్పగించడం మాట ఆ సమస్య. ఇప్పుడు సిమెంట్, ఇసుక, ఓస, ఐరన్ మొత్తం అన్ని తెచ్చేసి మేస్త్రులకు అప్పగించేసాం. ఇప్పుడు నువ్వు కడతావా? మేస్త్రి కడతాడా? మేస్త్రి కడతాడు. అంటే తేడా ఎవరి పని? నీ పని. కట్టేది ఎవరి పని? ఆయన పని. అలాగే మనం విశ్వాసం ఉంచాలంటే అర్థం ఏంటంటే ఈ అన్ని భారాలు కలిపి ఆయన మీద వేసాడు మాట. ఆయన మీద వేసేసిన తర్వాత కూడా ఈయన మోస్తాడా వదిలేస్తాడని అనుకుంటే ఏం చేస్తాం? పిల్లల్ని ఇంకో ఇలా పైకి ఎగరేస్తాం, వాళ్ళు ఎంతగా నవ్వుతారు. పైకి ఎగరేసినప్పుడు కిందగా పిల్లగా పడిపోతాడు కదా. కానీ వాడు పడననేటువంటి ధైర్యం ఎందుకంటే ఎగరేసినటువంటి వ్యక్తి మీద వాడు నమ్మకం. హల్లెలూయా. నన్ను ఎగరేస్తున్నటువంటి వ్యక్తులు నన్ను పడనీయరు అనే ఒక నమ్మకం. కాబట్టి ఈరోజు చాలా మంది దేవుడిని నమ్ముతున్నారు కానీ విశ్వాసం ఉండట్లా. ఇప్పుడు మేస్త్రులకి సిమెంట్, కాంక్రీట్, ఇసుక కన్నా కట్టే అని స్థలం చూపించేసావు, కట్టేస్తాడా? అవును, స్థలం చూపించావు, మెటీరియల్ తీసుకురండి అంటాడు. మరి దేవుడు కూడా నీ భారం నీ దగ్గరే వేసుకున్నప్పుడు ఆయన ఎలా తీరుస్తాడండి? చెప్తాను కదా, ఇది వరకు బస్సులో ఒక పెద్ద ఆమె నిలబడి ఉంది, మూట ఎత్తుకొని టికెట్ తీసుకొని ఉన్నది, బస్సు బయలుదేరుతుంది. కండక్టర్ గారు చూసారు, అదేటమ్మా మూట బరువు ఉంది కదా, కింద తెచ్చుకోవచ్చు కదా అంటే, టికెట్ నాకే తీసుకున్నాను, మూట తీసుకోలేదాన్ని. నిన్ను మూటని నా బస్సు ఏమయ్యాలమ్మా, ఎందుకు అది కింద పెట్టుకుని అంటే వినట్లేదంట అనమాట. ఆయన ఏం చేస్తాడు అంటే బస్సుని మూటని బస్సే మోస్తుంది, కానీ బస్సులో ఉన్నటువంటి ఆ బరువును మాత్రం ఆమె మోసుకుంటుంది. బరువు బస్సు మోయడానికి అప్పచెట్లేదు. కనుక నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశం, నీ పనులన్నీ సఫలీకృతం చేస్తాడంటే. ఈరోజు చాలా మంది తెలివి ఎక్కువైపోయి వాళ్ళ భారాలు వాళ్ళే మోసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? వచ్చి దేవుడు చూసి వెళ్ళిపోతాడు అంతే. అవునా? వచ్చి చూసి వెళ్ళిపోతాడు. నాకు నువ్వే ఉన్నావయ్యా, వేరే దిక్కు లేదయ్యా అని ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, అవును వీళ్ళు ఎవరు లేరంటే నాన్నే ఆనుకుంటున్నారు, నా మీద ఆధారపడుతున్నారు కాబట్టి నేను చూసుకుందామని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి ఇల్లు వాకలు అన్ని ఉంటాయి, కానీ సమాధానం ఎక్కడ దొరికేది కాదు. సమాధానం, నెమ్మది, ప్రశాంతత అనేది దేవుడి ద్వారానే కలుగుతుంది. అందుకే ఆయన అన్నాడు, అనేక రకాల భారాలతో ఉన్నాడు ఈ రోజు మానవుడు, రకరకాల సమస్యలు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయని సమయం లేదు. కానీ మొత్తానికి ఆ భారం వల్ల మానవుడు ఏమవుతున్నాడంటే సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, ప్రయాసతో ఉన్నాడు. ఆ ప్రయాసపడిపోతున్న వాళ్ళందరినీ దేవుడు పిలిచి మీకు సమాధానం ఇస్తాను రమ్మన్నాడు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకంటే దేవుడు మనశ్శాంతిని కలుగజేస్తాడని యెషయా 26:3 చెప్తున్నాడు. కాబట్టి మన ఇంట్లోనికి దేవుడు వచ్చినప్పుడు కేవలము ఒకటే చేయడైన మనకు ఉండడానికి అన్ని కార్యాలు చేస్తాడు. అలాగే సమాధానం, నెమ్మదిని కూడా దేవుడు మనకు కలగజేస్తాడు అట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే ఈ మూలవాక్యంలో నుండి రండి, చదవండి మూలవాక్యం సారి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. అతడు త్వరగా దిగి సంతోషముతో
ఆయనను చేర్చుకొనను. హల్లెలూయా. రండి, 2 విషయాలని చెప్పాను కదా. మొదటి విషయం ఏంటి అంటే, దేవుడు ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని ఇంట ఉండాలనుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా. మీరు వేరు కాదు. ఏంటి, సూర్యుడి దగ్గరికి వెళ్తే సూర్యుడు వీళ్ళు ఏ కులం వాళ్ళు, వీళ్ళు ఏ మతం వాళ్ళు చెప్పంటే సూర్యుడు చెప్తాడా? అందరూ నా వాళ్ళేరా, నేను అందరి మీద నా కిరణాలని, నా ఎండని ఇవ్వాలంటాడు సూర్యుడు. అలాగే దేవుడికి ఆలీలో ఉండరు, అందరూ దేవుని ప్రజలమే. ఇక్కడ ఒక్కొక్కరు ఒక చదువు చదువుతారు, ఒక్కొక్క పని ఎంచుకుంటారు. కాబట్టి అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసంతో మనం దూరం అయ్యేమో తప్పగాని అందరము కూడా ఆ దేవుని ప్రజలనే. అయితే ఆయన ప్రజల దగ్గరకు ఆయన రావాలనుకుంటూ ఉంటే కొందరు ఆయనను వద్దనుకుంటూ ఉన్నారు, కొందరు ఆయన్ని త్రోసివేసుకుంటున్నారు, కొందరు ఆయనను ఎక్కడి వరకు చేర్చుకుంటున్నారు తెలుసా? ఆరోగ్యం లేదనుకో, ఆరోగ్యం వస్తుంది కాబట్టి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుందాం, పాస్టర్ గారికి కానుకిద్దాం. సో వాళ్ళ విశ్వాసం ఎక్కడి వరకు అంటే కానుక ఇవ్వడం వరకు, ప్రార్థన చేయించుకోవడం వరకు. వాళ్ళ విశ్వాసాన్ని పెట్టి దేవుడు చేశాడా లేదా? చాలా వరకు చేశాడు. ఆరోగ్యాలు ఇచ్చాడు దేవుడు. చాలా మంది జీవితాలు, అత్తమ్మ కూడా అలాగే వెళ్ళింది. బాలిన సమయంలో దేవుడు ఆమె పట్ల కృప చూపించాడు. అలాగే తర్వాత విశ్వాసం కలిగి ఉంది. అలా ఎంతో మంది అన్యజనులు దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నారు, అద్భుతాలు పొందుకున్నారు, మేలులు పొందుకున్నారు, సాక్ష్యాలు పొందుకున్నారు. మీకంటే ఆ బుడగ నయ్యమని చెప్తుంది. పాస్టర్ గారు ఎంత బాగోపోయినా గొంతు చించుకుని మాట్లాడుతుంటే మీరు రిప్లై ఇవ్వట్లేదు, కూర్చున్నారు దిష్టి బొమ్మల్లాగా. నేను చూడు ఎలా రిప్లై ఇస్తానని ఇచ్చింది, అందుకే బుడగలు పెట్టాం. సమస్తము మేలు కొరకే జరుగుతున్నాయట, సమస్తం దేవునికి ఏం చేస్తున్నాయట? సేవ చేస్తున్నాయట. 119 కీర్తన 91 వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ఇంట ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఆయన బలవంతంగా రాడు నీ ఇంటికి, నా ఇంటికి. కొందరు కొంత మేలు పొందితే చాలని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఇంకొక కారణం చెప్తున్నాను. అసలు కారణం ఏంటంటే, ఎప్పుడు చెప్పని ప్రసంగం చెప్తున్నాను. దేవి వాళ్ళు పెదవరుసలు పెట్టుకున్నప్పుడు ఇదే మూలవాక్యం, దాని ఇంటికాడ వాక్యం చెప్పాను. దేవి గుర్తుందా నీకు? మీ ఇంటికాడ చెప్పిన మూలవాక్యం ఫైన్ వేస్తానని చెప్పాను ఈసారి. ఎవరింటికాడ ఏం చెప్పాను గుర్తుపెట్టుకోకపోతే. మీ ఇంటికాడ అదే మూలవాక్యం చెప్పాను. గృహ కొడుకులు అదే సంగతి చెప్పేస్తాడేమో పాస్టర్ గారు అని అనుకోవాలి కదా కొంతమంది. హల్లెలూయా. మర్చిపోయే వాళ్ళు అంటే పాస్టర్లకి ఎంత ధన్యత తెలుసా? ఎందుకంటే అదే స్టోరీ మళ్ళీ హతరుకు చోట. ఇంకా అప్పుడు మోకరించి ప్రార్థన చేయక్కర్లేదు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, సృష్టించినటువంటి దేవుడు ఒకరి ఇంట ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఎలా ఉంటాడు బాబు అని ఒకవేళ అన్ని జనాలు కూడా అనుకోవడానికి రీజన్ ఏంటి చెప్తున్నాను వినండి. ఎవరైనా ఇల్లు కట్టిన తర్వాత ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా సరే, ఆ ఇంట్లో గది ఎవరికి ఇస్తారో? అడిగాడు దేవుడేమని. ఎందుకు ఇస్తున్నావు? దాని అర్థం ఏంటి? ఎస్, దేవుడు నీ ఇంట ఉండాలనుకుంటున్నటువంటి ఈ సంగతి వాస్తవం. కాబట్టి ప్రతి వారు ఇల్లు కట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటిలో ఇది దేవునికి చెందినటువంటి భాగమని ఇస్తారు. దానికి ఆధ్యాత్మికమైనటువంటి మర్మము, సంగతి ఏంటి అంటే, ఈ మూలవాక్య ప్రకారంగా దేవుడు ప్రత్యక్షంగా ప్రతి వారి ఇంట ఉంటాననడానికి రుజువే నీ ఇంట్లో దేవునికి ఒక మూల, ఒక గది ఇవ్వడానికి కారణం. ఇది చెప్పిన తర్వాత కూడా కాదంటే అవును ఏంటో చెప్పాలి. అవునా కదా? ఒకటి తప్పు అంటే రైట్ ఏంటి చెప్పాలి. రైట్ అయితే చెప్పకుండా తప్పు అంటే నేను ఒప్పుకోను. హల్లెలూయా. అది సంగతి. బైబిల్ కాలేజీకి చదివి వచ్చిన వాళ్ళు అయినా ఒప్పుకుంటారు, కానీ బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు మరో ఒప్పుకోరు. హల్లెలూయా. కాబట్టి అలా దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సరే, దేవుడు మన ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు అద్దింట్లో లాగా ఆయన ఫీల్ అవుతాడా? అద్దింటికి మనం ఎక్కడన్నా అద్దెకి ఉన్నాం అనుకో, వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఉండవు అక్కడ. అవునా కదా? మరి దేవుడు అలా మన ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు అద్దింట్లో అద్దెకి వచ్చినట్లుగా ఉండాలనుకుంటాడా? ఎలా ఉండాలనుకుంటాడు? మన ఇంటికైనా యజమానుడిగా ఉండాలనుకుంటాడు. ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నా మాటే నగ్గాలి, నా మాట నగ్గాలి కాదు, కానీ నీ మాట కాదు, నువ్వు నేను మోకరిద్దాంరా. మోకరించి నువ్వు ఎలా అంటున్నావు, నేను ఎలా అంటున్నాను కదా, కాబట్టి నువ్వు నేను అనుకున్నది కాదు, కానీ ఆయన అనుకున్న దాని కొరకు కనిపెడదామని అలాగా భార్యాభర్తలైతే భార్యాభర్తలు, తల్లిదండ్రులైతే తల్లిదండ్రులు, పిల్లలైతే ఈ విధంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు నేను చెప్తున్నాను, కుటుంబాలు ఎందుకు ఇడిపోతాయి? కుటుంబాల్లో ఎందుకు ప్రేమ ఉండదు? కుటుంబాలలో ఎందుకు గలిబిళ్ళు ఉంటాయి? అంటే నా మాట నగ్గాలనేటువంటి ముందుగల పంతం. తీర నగ్గపోయేసరికి మూతు ఏ మూతు? హల్లెలూయా. చూసావా, నన్ను చెప్పింది కొట్టించేద్దామే. మూతి ఏ మూతి అంటే ఇంకో మూతి చెప్తుంది ఆవిడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని వాళ్ళు కూడా సరిగ్గా అనాలే.
అందుకే చెట్టుకోడు జాతర చెప్పడంతో కొట్టించేస్తారన్నమాట. అదే మాట నేను అనేసాను ఇక్కడ. అదిగో మాకు తెలిసి ఎక్కడ దొరుకుతాడని పట్టుకోవడానికి బోల్ మంది అన్నారు. దరిద్రం ఏంటంటే అన్ని జనులు లేరు, తప్పులు పట్టుకునే వాళ్ళు క్రైస్తవులు తయారైపోరు, తప్పులు పట్టుకునే వాళ్ళు. హల్లెలూయా. సో ఆ విధంగా కలిసి మోకాళ్ళు వేసి నా నిర్ణయం ఇది, వాళ్ళ నిర్ణయం ఇది అంటున్నారు దేవా. కాబట్టి ఈ నిర్ణయం నా నిర్ణయం కాదు, నీ నిర్ణయం ఏంటో మాకు తెలియపరచు తండ్రి, మాకు నువ్వే దిక్కని అనుకున్నప్పుడు, అలా దేవుడిని అడుగుతున్నప్పుడు, అలా దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఆయన తెలియపరుస్తాడా లేదా? తను అడుగువారి పట్ల దేవుడు కార్యాలు చేస్తాడండి. అలా అడగకుండా నువ్వే సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి ఎందుకు దేవుడు మన ఇంట ఉండి యజమానుడిగా ఉంటాడు అంటే, అందుకే సామెతల 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడట. మన అధికారానికి ఆయన మీద మనం ఒప్పుకోవాలి, మన మీద అధికారానికి ఆయనకు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నీకు నచ్చినట్లుగా నువ్వు నడుస్తావు, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను. అప్పుడు ఆ ఇంట్లో దేవుడు ఉండడానికి ఇష్టపడదు. హల్లెలూయా. కనుక అందరి ఇళ్లలోనూ కూడా దేవుడికి ఒక భాగం, ఒక గది ఎందుకు ఇవ్వాలి? కారణం ఏంటంటే, జక్కయ్య ఇంటిలోనికి దేవుడు ఎందుకు రావాలనుకున్నాడంటే, జక్కయ్యలో ఉన్నటువంటి ఒక ఆశను చూశాడు. ఆశను చూసినప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు చేర్చుకోవడానికి. ఎవరైనప్పుడు మేము వెళ్ళి అందరింటికి వెళ్ళి ప్రార్థన చేసేద్దామా? చెయ్యం. పాస్టర్ గారు ఇంట్లోకి రండి ప్రార్థన చేయండి అంటే చేస్తాం ఎవరింటికన్నా. అలాగే దేవుడు అందరి దగ్గరికి రావాలనుకుంటున్నాడు. ఈ జక్కయ్యలాగా ఎవరైతే ఆ ఆశ వారిలో చూస్తాడో వారి ఇంట్లోకి దేవుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జక్కయ్య ఏం చేశాడంట? ఆయనను చేర్చుకున్నాడు అంట, ఇష్టపూర్వకంగా వారి ఇంటిలో చేర్చుకున్నాడంట. ఎప్పుడైతే జక్కయ్య దేవుడిని, యేసు ప్రభువుని వారి ఇంట చేర్చుకున్నాడో జరిగిన కార్యం ఏంటి అంటే, చూడండి 8వ వచనం నుండి చదవండి. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చిచున్నాను, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనైనా తీసుకునేటలా అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభుత్వం చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎందుకు వస్తాడంటే ఒక ఇంటికి, నువ్వు పెట్టేదేదో తినడానికి కాదు, నీ మీద ఏదో పెత్తనాలు చలాయించడానికి కాదు. ఎందుకు వస్తాడని తెలుసా? నీ ఇంటకు రక్షణ ఇవ్వడానికి వస్తాడట. దేవుని నుండి రక్షణ అంటే మానవునికి పొంచి ఉన్నటువంటి భయంకరమైన నరకాగ్ని ఉన్నదని గరుడ పురాణం 5వ క్రైస్తవ ఐదవ సోదరులు చదువుతున్నటువంటి పుస్తకాలలో, అష్టాదశ పురాణాలలో ఒక పురాణమైన గరుడ పురాణంలో యమలోకం ఉన్నదనే సంగతి ఉంది. ఆ యమలోకము నుండి, ఆ నరకంలోనికి మానవుడు వెళ్లకుండా దాని నుండి తప్పించడానికి ఆ ఇంట రక్షణ ఇస్తాడంటే, అందుకే దేవునికి గది ఇవ్వడం అనేది అంటే చేర్చుకోవడానికి అని అర్థం మాట. అంటే భౌతికంగా అన్ని పాటిస్తున్నారు మానవుడు, కానీ దాని రియాలిటీ, దాని ఒరిజినల్, దాని అర్థం ఇది అని చెప్పేసరికి ఆ అర్థాన్ని సోదరులు ఏమవుతున్నారు? మిస్ అయిపోతుంటారు. అది వద్దనుకుంటున్నారు. ఎందుకంటే ఇది కులానికి, ఇది మతానికి వేరే కదా అని అనుకుంటున్నారు. మరి గది దేనికి ఇచ్చావు? దీనికే కదా అని చెప్తే దాని అర్థం మిస్ అయిపోతున్నారు వాళ్ళు. ఇది అసలైనటువంటి అర్థం. ఆ ఇంటికి ఏమిస్తాడంటే దేవుడు రక్షణ ఇస్తాడు. కేవలము కలిమి, సంపద, నీతి, వెలుగు మాత్రమే గాక, అంటే నేను చెప్తున్నాను, బ్రతుకున్నంత దినాలలో మానవునికున్నటువంటి భారము, కష్టము, నష్టము, బాధ, దుఃఖము కంటే మరణం తర్వాత మానవునికి ఆ భారం, ఆ కష్టము అనేక రెట్లు ఎక్కువైపోతుంది. కాబట్టి దాని నుండి తప్పించడానికి ఈ గొప్ప రక్షణ ఇస్తాడట. ఆ రక్షణ ఇవ్వాలంటే ఆ వ్యక్తి ఏం చేసుకోవాలంటే దేవుని ఇష్టపూర్వకంగా చేర్చుకోవాలి. అందుకే ఈరోజు సమాజంలో వ్యక్తులు ఏమన్నారంటే బలవంతపు మత మార్పుడే అంటున్నారు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నా ద్వారా బాప్తిజం పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ వేరు బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పొందడానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని మీ పాస్టర్లు లేకపోతే వేరు మీ బంధువులు నమ్ముకున్న వాళ్ళు బలవంతంగా నీటిలో ముంచేశారు మిమ్మల్ని? ఎవరినైనా ఇక్కడ ఉన్న వాళ్ళని, కొన్ని లైవ్ లో ఉన్నటువంటి వారిని ఎవరైనా సరే బలవంతంగా ముంచేశారా? నన్ను ముంచలేదు, నిన్ను ముంచలేదు, ఎవరిని ముంచలేదు. మరి లోకలు అలా అంటారేంటి? బలవంతమైన మత మార్పిడి ఇల్లు అంటున్నారు. ఏంటి ఇష్టం లేకుండా ఒక పనికి నేను వెళ్ళగలవా? ఎందుకు? భర్త ఉన్నాడు, భార్య వచ్చి కూర ఉండింది అనుకో, అది ఇష్టం లేదనుకో తింటాడా భర్తే తినడా? ఒక పూట భోజనం చేయడానికి తినట్లేదు, అటువంటిది చచ్చే వరకు కూడా ఇందులో ఉండాలంటే ఎవడొస్తాడండి? మరి అలా చెప్పేవాడిని ఏమనుకోవాలి? పచ్చి అబద్ధమే కదా ఇది. కాబట్టి సోదరులారా, ఇది పచ్చి అబద్ధం అంటే మా వాళ్ళు కూడా అన్నారు.
కాబట్టి మంచి అండి చెప్పండి, ఎవరు బలవంతంగా ముట్టలేరు అసలు. కాబట్టి అంటే ఎవరు వచ్చారు ఎలాగంటే హృదయపూర్వకంగానే నేను వచ్చాను, హృదయపూర్వకంగానే నీవు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళే చేర్చుకోగలుగుతారు దేవుణ్ణి, అలా వచ్చిన వాళ్ళే ఉంటారు ఆయనతో, మిగిలిన వారు ఉండలేరట. కాబట్టి దేవుడు జక్కయ్యలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి తన ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఏది కొద్దు ఉందంటే నేను చెప్తున్నాను, ఈరోజు చాలా మంది అంటున్నారు మాకు బోల్ డబ్బు ఉంది, మాకు అవసరం లేదు దేవుడు, మాకు బోల్ ఆరోగ్యం ఉంది అవసరం లేదు, గొప్ప ఉద్యోగం ఉంది, ఏ లోటు లేదు అసలనే, మొత్తం అన్ని బాగానే ఉన్నాయి, మాకు అవసరం లేదు దేవుడు అంటాడు. మరి ఈ జక్కయ్యకి ఏమన్నా రోగి ఏంటి నాకులాగా, మంచి ఆరోగ్యవంతుడు, ఏమన్నా భేదవాడు ఏంటి, ఇతడే అప్పులు ఇస్తున్నాడంటే అందరికీనే. ఇతను ఎవరో అప్పులు ఇస్తాడు, ట్యాక్స్ కలెక్టర్, తెలుగులో సుంకపు గుత్తదారుడు అని అర్థం మాట అండి. వడ్డీ వ్యాపారస్తుడు. ఇప్పుడు వడ్డీ వ్యాపారిచ్చే వాళ్ళు అందరూ పిల్లకాయలు ఈయన ముందు అలలు అట్టసమాట ఆడుకుంటే 2 పిల్లకాయలు ఉంటాయి కదా, ఈయన తల్లికాయ మాట, మిగతా పిల్లకాయలు. వడ్డీ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా జక్కయ్య ముందు బచ్చాలు. అంత పెద్దోడు, అలాంటి వడ్డీలు ఎవరు, ఈ వడ్డీ ఎవరు కూడా ఇవ్వలేరన్నమాట, అలాంటి వడ్డీ ఇవ్వగలిగిన. అంటే ఇంత వ్యాపారం చేసేటువంటి బలవంతుడు, ధనవంతుడు ఈయన, ఆరోగ్యవంతుడు. ఈయనకి ఎవరు కావాలంట? యేసు కావాల్సి వచ్చింది. మరి నెత్తి మీద 4 ఎంటుకలు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు యేసు గీసు అని. హల్లెలూయా. ధనం ఉన్నందుకో లేనందుకో, ఆరోగ్యం ఉన్నందుకో లేనందుకో, బలం ఉన్నందుకో లేనందుకో కాదు బాబు, మరణము తర్వాత పంచు ఉన్నటువంటి భయంకరమైన నరకాగ్ని గుండం నుండి తప్పించుకోవడం కొరకు దేవుడు మానవుడికి అవసరము, దేవుడు మానవుడికి కావాలి. హల్లెలూయా. అందుకు దేవుడు కావాలి మానవుడికి. కనుక ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. కాబట్టి రక్షణ అనేది సృష్టికర్త అయినటువంటి దేవుని ద్వారా వచ్చేది మాత్రమే, అది ఎవరి వలన వచ్చేది కాదు కాదు కాదు. కాబట్టి దేవుణ్ణి అలా ఇష్టపూర్వకంగా చేర్చుకున్నటువంటి వ్యక్తికి ఆ రీతిగా వారింటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రాహాము కుమారుడు అయ్యాడు. నేను చెప్తూ ఉన్నాను, ఈరోజు ఫైనల్ గా చివరిలో మనం ఉన్నాం. దేవుణ్ణి మాత్రమేనా చేర్చుకునేది అని అంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. చివరి మాటలు మనం ముగింపులో ఉన్నాం. రాజుల గ్రంథంలోనికి రండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోనికి రండి, 12వ వచనం చదవండి. జీవముతోడు తొట్టెల పట్టాడు పిండియు బుద్ధుల కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అపముక్తైనను లేదు. నీవు చావక ముందు నేను నీ ఇంట పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి. చాలండి, వినండి శ్రద్ధగా. ఏమంటుంది? యెహోవా జీవముతోడు అంటుంది ఒక బేద విధవరాళ్ళు. నా దగ్గర ఏమీ లేదండి, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అది కూడా ఏంటట మేము చావక మునుపు అది అంటుంది. అంటే చివరి ముద్దు ఉంది మాట వాళ్ళ దగ్గర, కొంచెమే. అది ఆ సారిపెట్టి విధవరాల యొక్క జీవితం. ఇప్పుడు అటువంటి జీవితం ఎలా ఉన్నది అంటే ఆ 17వ అధ్యాయము 15వ వచనం 14 నుండి, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు, చాలండి అది అవసరం లేదు. చూడండి, ఆమె సాక్షి ఏంటంటే మొదట దేవుని సాక్షిగా, నాయ్యా నా దగ్గర ఏమీ లేదు నిజంగానే, ఈ కొంచెం పిండి ఈ కొంచెం నూనె ఉన్నదయ్యా, అది నేను చావకముని పని చెప్పింది. దైవజనుడు అన్నాడు, మొదట నేను చెప్పినట్లు చెయ్యి, ఆ ఉన్న పిండి ఏదో దాంట్లో అప్పం చేసి మొదట తీసుకురా అన్నాడు. అంటే దేవుడు ఎలా వస్తాడు మన ఇంటికి? చాలా మంది ఇదో క్వశ్చన్. దేవుడు మన ఇంటికి డైరెక్ట్ గా రాడు, కానీ దేవుని దూతలైనటువంటి తన జనులను, తన సేవకులను పంపిస్తాడు మన ఇంటికి. సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు, అంటే నేను చెప్తున్నాను, చాలా మంది సేవకులు సరే సహోదరుల దగ్గరికి వెళ్తున్నారు కదా, దేనికి వెళ్తున్నారు చెప్పి అండి. నేను వారం రాను వెళ్ళినోని నేను ఏం విమర్శించను అన్నాను, కానీ సంఘాల ఆదివారం ప్రార్థనలకు వెళ్ళి కానుకలు వేసినటువంటి దానికంటే సేవకులకి వారం గృహ దర్శనం చేసినట్టుగా వాళ్ళు కానుకలు రెట్టింపు వస్తాయి. అవునా కదా? నేను వాళ్ళని విమర్శించను, తృణీకరించను.
కానీ నేను చెప్తున్నాను, దేవుని పేరిట దేవుని సేవకుడు వచ్చుట ఏంటో తెలుసా? నీకున్నటువంటి బంధకాల నుండి విడిపించడము కొరకు, నువ్వు ఎక్కవలసినటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క శిఖరం ఎక్కడము కొరకు వస్తాడు సేవకుడు. అంటే నిన్ను బంధకాల నుంచి రిలీవ్ చేసి దేవుని పేరిట ఆశీర్వదించడానికి వస్తాడు. కానీ ప్యాషన్ అయిపోయి ఇప్పుడు ఏమైంది? అందుకు ఇప్పుడు ఏం నేర్చుకున్నా తెలిసి యథార్థంగా చెప్తున్నాను. స్వార్థకి వెళ్తాం, కొంతమంది చాలా ఆశపడతారు ప్రార్థన చేసుకోవడానికి. ఉంది వాళ్ళు నవ్వుతారు, వచ్చి చాలా ఆస్తి ఉన్నారు, ప్రార్థన చేయించుకునే నోటితో మాట్లాడబోతున్నారు ఇంకా, కానీ చేయించుకోవట్లేదు. కారణం చెప్పనా? డబ్బులు లేదండి. మళ్ళీ ఎప్పుడైనా వస్తారా? దేనికమంటే ప్రార్థన చేసి, మరి ఇప్పుడు వచ్చాం కదంటే ఎందుకు చేయించుకోవట్లేదు? వాళ్ళు డబ్బులు లేవంట. అంటే నాకు ఏడుపు వచ్చింది ఆ మాటకు తెలుసా? ఎవరు చెప్పారమ్మా మీకు అలాగా? చాలా ఏడుపు వచ్చింది నాకు అలాగా. మనసంతా రోజు స్వార్థకి వెళ్ళినట్టు చాలాసార్లు ఇదేంటి అసలు వీళ్ళకి ఎవరు చెప్పారు ఈ సంగతులు ఇలాగ డబ్బులు లేకపోతే ప్రార్థన చేయించుకోకూడదని? అంటే చేయించుకోవాలని ఆశ ఉంది వాళ్ళకి, కానీ డబ్బులు లేవని. అంటే అలా నేర్పించేశారు సేవకులు వాళ్ళకి. అందుకే మేము అలాంటి సేవకులం కాదు, అలాంటి బోధ చేయము, అలా తయారు కాలేదు. దేవుడు అన్నాడు అంతగా, నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆ సేవకుని నా పేరట నా చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఎంతో ప్రతిఫలం అన్నారు. మీరు నాకు 7 నీళ్ళు ఎత్తున్నారు, హల్లెలూయా. మీరు నాకు 7 నీళ్ళు ఎత్తున్నారు, ఇగో 7 నీళ్ళే ఉన్నాయి ఇక్కడ, ఇంకా ప్రతిఫలం వస్తుంది మీకు. అంతేగాని చేయించుకోవాల్సినటువంటి ప్రార్థన కొరకు డబ్బులు లేవని మానేస్తున్నారంటే వాళ్ళ హృదయంలో అలాంటి బీజం వేసేసారు. చూడండి, బుడముక్కలోడు వస్తాడు రోడ్డు మీదకి, బుడముక్కలోని తిట్టు కాదు అది, పదం అది. నువ్వు పనిలో ఉంటా, పిల్లగాడు బాత్రూమ్ వెళ్ళేస్తాడో నీకేమో ఇబ్బంది అవుతుంది, ఆడేమో డుగుడు అంటాడనమాట. ఎలాడిచ్చే వరకు ఏంటి? పాస్టర్ కూడా అలా ఉండడం న్యాయమేనా చెప్పండి? నేను అందుకన్నాను, ఇలా తయారైన వాళ్ళు అలా ఉంటారు, దేవుని చేత తయారైన వాడు అలా ఉండడు. మనుషుల వల్ల తయారైన వాడు ఇస్తే గానీ వెళ్ళను. చచ్చిపోయినటువంటి శవాల దగ్గర కూడా కానికిస్తే గానీ వెళ్ళనటువంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి యథార్థంగా? ఏంటి అవసరం బట్టి ఆ రోజు నా దగ్గర లేకపోతే మన సహోదరులు ఎవరి దగ్గర, మీ దగ్గర ఏమన్నాయా డబ్బులు చూడండి, కొంచెం పరిస్థితి బాగాలేదు, అది తీసుకురావాలి, ఆ తర్వాత చూసుకుందానని నేను పుడికెత్తాను. ఏంటి గోంగూర ఉంది, రైలు పిల్లలు చూడన్నట్టుగానే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పుడుకుతాను అందరు, నేను కొంచెం ఏదైనా చేద్దాం వాళ్ళకి పాపం అది అని చెప్పేసి. అంతే, అటువంటి సమయంలో కూడా వాళ్ళ దగ్గర పినుకుంటారా? ఎంత దారుణమండి, వ్యవస్థ అలా అయిపోయింది. ఏలియా ఎందుకు చేయలేడు తెలుసా? వినండి, సేవకుడు వచ్చేది తినేయడానికో పట్టుకెళ్ళిపోవడానికో నీకే సమస్యలు ఉంటే ఇంకా సమస్య పెట్టడానికో కాదు. సారీపతి విధవరాలు ఒకగానొక కొడుకు ఉన్నాడు, బోళ్ళు అప్పులతో ఉంది, ఆమె బీద విధవరాలు, చావుకు మునుపు కొంచెం ఉన్నదట, అది తిని చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇక దైవజనుణ్ణి పంపించాడు కరువు కాలంలో. ఏలియా వెళ్ళి మొదట నాకు ఇయ్యి అంటే ఉన్న విషయం చెప్పింది ఆమె, దాచుకోలేదు ఆమె, ఉన్న విషయం చెప్పింది. అయ్యా ఇది మా పరిస్థితి, దేవుని జీవముతోడే అంటే మొదట నేను చెప్పింది చేయటంటే చేసింది, దైవజను మాటకు లోబడింది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? బుడ్డులో తట్టులో పిండి తరగలేదంట, సమృద్ధిగా ఉంది. అంటే దేవుడు తన దాసులను ఎందుకు మన ఇంటికి పంపిస్తాడో తెలుసా? నీకు ఏదైతే కొదువుగా ఉందో దాని నుండి నిన్ను విడిపించడం కొరకు, సమృద్ధిని ఇవ్వడం కొరకు పంపిస్తాడు. సేమ్ టైం రిసీవ్ చేసుకుని చూడామే, చదువుకోలే రిసీవ్ చేసుకుంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆస్వాదించే పద్ధతిని చెప్పిన ఉన్న సమస్యను కొంచెం పెద్ద చేస్తాడు. ఇల్లు కట్టకపోతే, షాప్ కట్టకపోతే అప్పు ఉండదా? అప్పు ఉండకపోతే ఇల్లు ఉంటుందా? షాప్ ఉంటుందా? చెప్పండి. ఉంటే ఉంది, కానీ అప్పు ఏమున్నాయి మనకి? మంచి ఇల్లు ఉంది, షాప్ ఉంది, పెళ్లి కూడా అయిపోయి. చూసావా? సాతానుడు ఏమంటాడు? బాగా అప్పులు పెట్టాను, నేను బాగా అప్పులు పెట్టాను, రాత్రి నిద్ర లేకుండా భలే చేశాను అంటాడు. నీ మొక్కం భలే చేశాను, మంచి ఇల్లు కూడా ఉంది. చెప్పు నువ్వు రివర్సడికి, అది ఏడుచుకుంటే వెళ్ళిపోతాడు. మొక్కం మాడిపోయిన మొక్కలో ఎత్తుకుంటాడు. అడుగు ఇంకో మొక్కం అనకే తెల్ల మాడిపోయిన మొక్కరు అలా ఎత్తుకుంటాడు మాట్లాడు. మూతి ముడుచుకున్నాడట సాతానుడు కూడా, తెలుసా? మూతి ముడుచుకున్నాడట. అహాబు కూడా ఏలియా చేసిన కార్యం పెట్టి మూతి ముడుచుకుని పారిపోయాడట అహాబు కూడా. అలా సాతాను కూడా మూతి ముడిచి పారిపోతాడు. నిజమే, ఉన్నది ఒక సమస్య, కానీ ఉన్నది దేవుని జీవం, ఉన్నది దేవుని ఆశీర్వాదం కదా. నువ్వు ఒకటే చూడొద్దు అనారోగ్యం ఉందని, ఒకటే చూడొద్దు అప్పు ఉందని, ఇంకొకటి చూడు రక్షణ ఉన్నదని, హల్లెలూయా. ఇంకొకటి చూడు దేవుని కృప ఉన్నదని. అందుకే చూడు, ఒకవైపే చూడు కాదు, హల్లెలూయా, రెండో వైపు కూడా చూడమ్మా. కాబట్టి ఒకటే కాదు, రెండో వైపు కూడా చూడు, హల్లెలూయా.
ఒకటే అప్పు చూడొద్దు, ఒకటే అనారోగ్యం చూడొద్దు, ఒకటే సమస్య చూడొద్దు. ఆ సమస్య కంటే గొప్పవాడు, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడు. హల్లెలూయా. ఈరోజు చూస్తావా యేసు వైపు చూస్తావా, అప్లోడ్ వైపు చూస్తావా, ఎవరి వైపు చూస్తా? యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తే నిన్ను క్రమమైన మార్గంలో నడిపిస్తాడు. ఈ సారిపతి ఎదువరాల దగ్గర ఉన్నది పొచ్చు కూడా దేవుడు తీసేసి వెళ్ళి సేవకుడు అడుక్కోవడానికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి దండుకోవడానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆమె దగ్గర ఉన్న కొంచెం కూడా దేవుడు తీసేస్తే ఈమె ఎలా ఉంటుందో చూసాడు. ఆయన మాటకు లోబడింది కాబట్టి ఇప్పుడు సమృద్ధితో ఉన్నది. ఇంకా ఫైనల్ గా ఇంకో మాట ఉన్నది. హల్లెలూయా. నిన్ను రోజులు ఇల్లు కష్టపడి కట్టుకుంది, 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతే ఆమె తర్వాత కానుకడి మానేస్తే నువ్వెత్తవా? చెప్పారు నువ్వెత్తవా? మరి అందుకే మరి నువ్వేవో కదా వినవలసిందే చెప్పేదాకా. ఇచ్చే వాళ్ళకి లేని బాధ ఇన్ని వాళ్ళకి ఎందుకండి? అందుకే సామెత అన్నారు, కందకి లేని దొరద కత్తికి ఎందుకండి. కాబట్టి జాగ్రత్తగా అబ్బేదాకా కూర్చోండి. మళ్ళా ఇంకో కూటం తర్వాత ఉంటుంది. ఆమెకి బోల్ పనులు ఉన్నాయి, త్వరగా వదిలేతడికి కొంచెం త్వరగా పంపించేదని ఆమె కూడా అనుకుంటుంది. బోల్ పనులు ఉన్నాయి కాబట్టి ఆమెకి లేని కంగారు నీకు నాకెందుకు, నాకు కూడా వెళ్ళేది తినేసి పడుకోవాలని ఉంది. చక్కగా దేవుడు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చాడండి. హల్లెలూయా. మత్తయి సువార్త మనం శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. కాబట్టి ఈయన మాటలు విని చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును గాని దాని పునాది బండ మీద వేయబడును గనక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాడు చెప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. చూడండి, బైబిల్ క్లోజ్ చేస్తున్నాను, మీరు కూడా బైబిల్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయట. ఒక ఇల్లు ఏమైంది? బండ మీద కట్టబడింది. ఇంకొక ఇల్లు ఏమైంది? ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద కట్టబడిన ఇంటికి, బండ మీద కట్టబడిన ఇంటికి కూడా కామన్ గా ఏమొచ్చాయి? వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, గాలులు వచ్చాయి. 2 ఇంట్లకి వచ్చాయి. కొంతమంది అంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకు ఎందుకు అనారోగ్యం వచ్చింది? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకు ఎందుకు అప్పులు ఉన్నాయి? ఎవరు చెప్పుడు ఉండవు అని గట్టిగా అడిగితే నువ్వు కూడా నాకు అప్పిస్తావు. హల్లెలూయా. ఎవరు చెప్పాడంటే అప్పు ఉండదు, అనారోగ్యం ఉండదని? అన్నీ ఉంటాయి. హల్లెలూయా. అయితే నేను చెప్తున్నాను, దేవుడిని నమ్ముకుంటే రక్షణ గ్యారెంటీ, నమ్మకపోతే నరకం గ్యారెంటీ. అందులో వేరే ఆప్షన్ ఏమీ లేదు. కాబట్టి నీ ఇష్టం అది. కనుక ఏలియా ప్రవక్తను సారెపతి ఎదువరాలు ఎలాంటి పరిస్థితుల్లో చేర్చుకోవాలో అంగీకరించిందో చూడు. ప్రతి ఇంటి మీద ఈ తుఫానులు, గాలులు, వరదలు కొరకయట కామన్గా. అంటే అర్థం ఏంటి? నీ ఇల్లు ఇలా చూడండి, నీ ఇల్లు ఇసుక మీద కట్టబడిందో లేక బండ మీద కట్టబడిందో తేలడానికి తుఫానులు, వరదలు వస్తాయట. బండ మీద కట్టబడినందుకు వరద రాలే, ఇసుక మీద కట్టబడినందుకు వరదలు రాలేదు. నువ్వు కట్టబడినటువంటి ఇల్లు ఎలా ఉన్నదో తీర్చడానికి ఏమొచ్చింది? వరదలు వచ్చింది. మా మేనత్తోళ్ళ అల్లుడు, మా పెద్ద మేనత్త వాళ్ళ అల్లుడు బాక్స్ అన్నమాట, కరెక్ట్ బాక్స్. మా మేనత్తోళ్ళు ఆ గడ్డిల్లు పడగొట్టేప్పుడు ఆ బాబాయ్, మా మేనత్త కూతురు, మేము వదిలిన అన్నాం, పిన్నిలు అంటాం. పెద్దవాళ్ళు అందరూ కూడా మా అన్నయ్యల కంటే పెద్దోళ్ళు కాబట్టి మేము పిన్నిలే అంటాం. మా బాబాయ్ నేను చిన్నపిల్లనప్పుడు కాలుతో తన్నేసాడు గోడని, మట్టి గోడని. మా సూర్య బాబాయ్ కాలుతో కిక్ బాక్స్ మడతాను. అంటే ఈ గోడలు కాలుతో తన్నితే పడిపోతాయా అంటే, ఆ కర్రగోడలు అలా కాలుతో తన్నేస్తాయినా పడిపోయినాయి వాటి కిక్ బాక్స్. అలాగే మనకున్నటువంటి విశ్వాసము, మన భక్తి ఏంటి, మన దైవజనుని వెంబడించేటువంటి విధానము ఎలా ఉందో తేలడానికి ఏమొస్తో తెలుసా? కొన్ని గాయాలు అవుతాయి, కొన్ని ఇబ్బందులు అవుతాయి ఖచ్చితంగా. దేవుడు గొప్పవాడే, దేవుడు మంచివాడే. కానీ ఆ దేవుడిని మనం వెంబడించడానికి దేవుడు ఒక్కొక్క దైవజనుని ఇస్తాడు. ఆ దైవజనుని మనం వెంబడించడానికి కూడా ఇస్తాడు దేవుడు. వెంబడిస్తున్నప్పుడు రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఏంటి, మేము సాధారణంగా వెంబడించలేదు, భయంకరమైన పరిస్థితులు. ఎలా అంటే యేసుని వదిలేసుకోలేం, ఇంకా ఏం చేయలేం, ఇంకా యేసుని వదిలేసుకోలేకపోతే నామకార్థంగా బ్రతకాలి. ఈరోజు జనాల ముందున్న ఆశలో ఇదే
ఒకటి యేసుని వదిలేయడం, రెండోది నామకార్థ బ్రతకడం. ఇదే చేస్తున్నారు. కానీ మూడోది యేసుని వదలకుండా నామకార్థంగా బ్రతకకుండా రోషము కలిగినటువంటి ఒక లాజరు లాగా ఎందుకు బ్రతకలే? చెప్పండి, ఎందుకు బ్రతకలే? లాజరు అనేది ఒక ఇల్లు అనుకో, తుఫానులు వచ్చాయి, రోగాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కడుపు కాలిపోయినటువంటి బాధ అన్ని వచ్చాయి తన ఇంటి మీదకి. కానీ చూడండి, లాజరు విశ్వాసం పాడైపోయిందా? చెప్పండి, లాజరు విశ్వాసం పాడైపోయిందా? పాడవలా. కాబట్టి చర్చికి వెళ్ళడం, రక్షణ పొందడం, దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఏదో ఎల్లు వచ్చేయడం కాదు బాబు. నేను చెప్తున్నాను మధు కోసం, మీరు వినండి ఇలా శ్రద్ధగా. ఫైనల్ గా అమ్మా చాలా మాట. పరిచర్యకి వెళ్తున్నప్పుడు తెల్లవారుజామున 3:30కి లెగిసి ఇక్కడ నుండి వర్షంలో తడిచి వెళ్ళాం 100 కిలోమీటర్లు. మేము ఏంటి అంత కష్టపడ్డాం. మేము క్రీస్తునందు ప్రయాసం వ్యర్థం కాదని దేవుడు చెప్పాడు. అవతల కష్టాన్ని దుర్వినియోగం చేసుకుంటే దేవుడు వాళ్ళు లెక్క అడుగుతాడు. మమ్మల్ని వాళ్ళు కష్టపడిన వాళ్ళని అడుగుతాడు దేవుడు. కష్టాన్ని పాడు చేసిన వాళ్ళని అడుగుతాడు ఎవరినైనా దేవుడు ఎప్పుడైనా లెక్క. హల్లెలూయా. ప్రార్థన చేసిన వాళ్ళని అడగడు. ప్రార్థన ద్వారా జరిగే కార్యాలను అడ్డగించేవాడిని అడుగుతాడు దేవుడు లెక్క. ఉపవాసం కన్నీరు కార్చేవాడిని అడగడు. పని చేసేవాడిని అడగడు దేవుడు. పనిని పాడు చేసేవాడిని లెక్క అడుగుతాడు. కాబట్టి మధు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా ఏదైనా చెప్తే అది చేయడానికి కానీ, మాట వినడానికి కానీ లోబడు చెప్తే నేను యథార్థంగానే ఇది వద్దు, ఇది ఇలా చేయాలి, లేకపోతే ఇది నేను చెప్పను, ఇది అత్తమ్మకి వదిలేస్తాను, అత్తమ్మని అడిగి నేను నిర్ణయం తీసుకో అని చెప్పేసి చెప్తే అలాగ ఫాలో అవుతూ వచ్చాను. నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఒక దైవజనుడికి లోబడి దైవజనుడిని వెంబడిస్తున్నప్పుడు కొన్ని గాయాలు దేవుడు కావాలని చేస్తాడు. అర్థమవుతుందా మీకు? ఎందుకో తెలుసా? అన్ని బాగున్నప్పుడు నువ్వు ఎలా వెంబడిస్తావు చూస్తాడు. గాయమైనప్పుడు ఎలా సనుక్కుని వెనకడిగేసి ఎలా ఉండి వెంబడిస్తావు చూస్తారు. అలా సనుక్కుని వెనకడిగేసి వెంబడించినప్పుడు నీ ఆత్మీయ జీవితం అంతంత మాత్రం ఉంటది. అప్పుడు తేడా వచ్చేస్తుంది. సంఘమునకు దైవజనుడికి దూరం అవుతున్నప్పుడు నీ భక్తి జీవితం అలాగే ఉంటుంది, నిర్లక్ష్యంతో ఉంటుంది. దేవుడు చేయాలనుకున్నవి కూడా అలాగే ఆగిపోతాయి. అదే తెగించి ముందుకు వేసి అడిగేసి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు చేయవలసినటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. కాబట్టి మధు ఆ విషయంలోనైతే నేను అభినందిస్తూ ఉన్నాను. ఏదైనా చెప్పినప్పుడు అది దూరమా దగ్గర అనేది పట్టించుకోకుండా రిస్క్ చేసి, నేను ఎలాగైతే రిస్కులు చేసి నా జీవితాన్ని నడిపిస్తానో అలాగ కొన్ని రిస్కులు చేసి దైవజనుడు చెప్పినటువంటి మాట వినాలని లోబడి ఆ విధంగా మరి అడుగులు వేసి వచ్చాడు. మరి దేవుడు ఒక మాట చెప్తున్నాను, నిన్న నా స్టేటస్ ఎవరైనా ఒకవేళ చూస్తుంటే ఏ రిస్క్ చేయలేని వాడిని దేవుడు వాడుకోడట. గోఫ్రీ గారు చెప్పిందే నా స్టేటస్ పెట్టుకున్నాను, నిన్న చూసారా నాది. దేవుని కొరకు ఏ రిస్క్ చేయలేని వాడిని దేవుడు వాడుకోడు. మరి దేవుని కొరకు మనం రిస్కులు చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేస్తాడు, ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు చూసే విధముగా పేతురు గారు రిస్క్ చేసి సముద్ర జలాల్లో కాలు వేసాడు. మునిగితే మునిగాడు కానీ దేవుడు యొక్క చేతులు దొరికింది తనకి. హల్లెలూయా. కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని బాధలు వచ్చాయి, కానీ దేవుని కృప దొరికింది, దేవుడు ఇచ్చిన రక్షణ దొరికింది, దేవుని ఆశీర్వాదం దొరికింది. ఇవి అక్కడ దొరకవు కదా, షాపులో దొరకవి, మార్కెట్ లో దొరకవు, దేవుని సన్నిధిలో దొరికేవి ఎన్నో విషయాలు ఉన్నాయి. కనుక ఆ జక్క అయినటువంటి వ్యక్తి ఆ ఊర్లో పేరు విలువ ఏమీ లేదు, ధనవల్లే బలము ఉన్నది. ఎందుకంటే మనుషుల దగ్గర దౌర్జన్యంగా వడ్డీ చేసి సంపాదిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తిని యేసు ప్రభు దర్శించి తన ఇంట్లోకి వెళ్ళగానే ఏమి మాట్లాడలేదు ప్రభు. ఏమంటున్నాడు? ప్రభువా, నేను ఎవరెవరి దగ్గర తీసుకున్నాను, రెట్టింపు ఇచ్చేస్తాను, అందరికీ 4 గింతలు ఇచ్చేస్తాను అంటున్నాడు. నేను చెప్తున్నాను, ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలును దేవుడు నమ్ముకున్న మంచిదే, కానీ నమ్ముకున్నటువంటి దేవుడు మనలో ఉండి మనకి గొప్ప రక్షణ ఇచ్చాడంటే దాన్ని మనం ఎలా కొనసాగించుకోవాలి తెలుసా? ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఇల్లు అలగ్గానే పండగ కాదంటారు కదా సామెత. ప్రతి వ్యక్తి మన జీవితాల్లో, మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా. ప్రార్థన లేకపోతే అర్థం ఏంటంటే నువ్వు చాలా నష్టపోతున్నావు అని అర్థం. వ్యక్తిగతంగా నష్టపోతున్నావు, కుటుంబంగా నష్టపోతున్నావు అని అర్థం. కంపల్సరీ ప్రార్థన ఉండాలి. రెండోది, ఈ మొదటి అంశం ప్రార్థన పాటిస్తారు క్రైస్తవులు అందరూ. రెండోది పాటించరు. ఏంటి రెండోది అంటే వాక్యాన్ని గౌరవించు, వాక్యానికి లోబడటం. చాలా మంది పాస్టర్కి లోబడతారు కానీ వాక్యానికి లోబడ్డం. మరి ఇదే కరకాసు. వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. వాక్యానికి మనం లోబడితే ఏం జరుగుతుంది తెలుసా? వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటాం. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ప్రార్థన చేసుకుంటున్నారు చక్కగా,
కానీ వాక్యానికి లోబడట్లే. మరి వాక్యానికి లోబడలేని ప్రార్థన ఏం ప్రార్థన ఏంటది? వాక్యానికి లోబడుతూ మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, త్వరగా దేవుడు ఉత్తరం ఇస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అడ్డుబండలు దేవుడు కొట్టివేస్తాడు మాట. హల్లెలూయా. కాబట్టి ఇన్ని లక్షల రూపాయలతో కట్టినటువంటి ఇంటిలో నుండి దేవుడు నీకు ఉచితంగా ఈ రోజు వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమునకు నీ హృదయంలో ఏమివ్వాలి? ఇప్పుడు చోటు ఇవ్వాలి. ఈ వాక్యానికి చోటు ఇవ్వకపోతే యేసు ఉంటాడా? ఉండడు. వాక్యానికి చోటిచ్చి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించి, వాక్యానికి చోటిచ్చి దేవుని కొరకు పూనుకు, వాక్యానికి చోటిచ్చి నువ్వు నిలబడి ఆయన కొరకు, నిన్ను మునుగుపోనీయడు దేవుడు. హల్లెలూయా. నిన్ను బలహీనంగా ఉంచాడు దేవుడు, బేదలాగనే, కానీ ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు జక్కయ్య యేసుని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. తన బ్రతుకును మార్చుకుంటే అనేకులు ఆశ్చర్యపోయారు తన జీవితాన్ని బట్టి. ధనవంతుడిగా ఉన్నందువలన జక్కయ్యకి విలువ రాలేదు తన ఊరిలో. యేసుని చేర్చుకున్నందువలన విలువ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన దగ్గర ధనం పెట్టో, బలం పెట్టో, పేరు పెట్టో విలువ కాదు, కానీ రక్షకుడైన దేవుణ్ణి మనం చేర్చుకున్నప్పుడు, ఆయన వాక్య సారాంశాన్ని మనలో చోటిచ్చినప్పుడు, అప్పుడు నీ జీవితానికి అసలు సిసలైనటువంటి విలువ వస్తుంది. వాణి ఇంట కలమియు సంపదయు విస్తరించను. హల్లెలూయా. అందుకనే ఈ వాక్యములకు తమనేలు పెట్టించాను. ఏమనంటే, నీతిమంతుని ఇంట నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట. హల్లెలూయా. మధు దగ్గర ఉందో లేదో చూడదు, కానీ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి, ఆ విషయాలు అయితే సరిపెట్టి నేను చెప్తాను, ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి పోని తీసుకెళ్ళి దేబెట్టడమో, క్రాప్ చేయడమో, లేకపోతే డబ్బు రూపంలోనూ, లేకపోతే పనిచేయడంలో, అలాగా నాకైతే తన ద్వారా ఏదైతే అది అవతలోకి ఇవ్వడానికి ఎప్పుడు రెడీనే. మధు ఉండాలి నీ జీవితంలో, నా జీవితంలో. అలాగా కొంతమంది దాచుకుంటారు, వారిని బైబిల్ ఓచ్ చేయగలవరని చెప్తుంది. హల్లెలూయా. తన దగ్గర ఉందో లేదో చూడడం, అవతల వాళ్ళకి చేయడానికి ముందడిగేస్తాడు. నేను చెప్తున్నాను, దేవుడు ఏమి ఇచ్చిపెట్టడం. కొంత ఇచ్చి మనం పోగొట్టుకోవచ్చు, కొంత చేసి నష్టపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. ఆ ప్రయాసలు అర్థం కాకుండా చూస్తున్నాడు. కాబట్టి కుమారుడి జీవితంలో ఎంత అద్భుతం చేసి చక్కటి సమయం, తక్కువ సమయంలోనే షాపునిచ్చాడు దేవుడు. రేపొద్దున మీరు చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని దేశాల నుంచి ఆ షాపుని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిజం, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మరొక దెబోరా వస్తుంది. హల్లెలూయా. చక్కగా తను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకున్నటువంటి బిడ్డే. కాబట్టి ఒక ప్రార్థన, ఇద్దరు ప్రార్థన, ముగ్గురు ప్రార్థన, ఎన్ని కార్యాలు చేసినాడు అంటే ఇంకొక ప్రార్థన చేసే వాళ్ళు పెరిగినప్పుడు ఇంకా కొన్ని కార్యాలు పెరుగుతాయని అర్థం. అవునా కదా? ఏంటి వాళ్ళిద్దరు భోజనం వండుకున్నారనుకో, ఎన్ని బియ్యం పెట్టుకుంటారు? గ్లాస్. హల్లెలూయా. మరి ముగ్గురు ఉన్నప్పుడు ఇంకో గ్లాస్ పెరుగుతుంది కదా. అలా ఉన్నప్పుడు ఇద్దరు ప్రార్థన, ఇంకొకరు పెరిగినప్పుడు ఇంకొకరిని కార్యాలు చేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి నీతిమంతుని ఇల్లంట గొప్ప ధననిధి. అదే తమ్మునేళ్ళు పైన కొటేషన్. కాబట్టి మీ ఇల్లును దేవుడు గొప్ప ధననిధిగా చేస్తాడు. పూనుకునండి, ప్రార్థించండి, దేవుని యొక్క వాక్యాల ప్రకారంగా లోకంలో, సంఘంలో దేవుని కొరకు నిలబడండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధముగా మన జీవితంలో దేవుని వాక్యములకు చోటిచ్చినప్పుడు రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇస్తాడు. రక్షణ పొందిన వారి జీవితాలకు దేవుడు గొప్ప విలువను, ఘనతను, ఖ్యాతిని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చి అనేకులు ఎదుట తన సాక్షులుగా వాడుకుంటాడు. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబానికి, చేరవచ్చిన మనకును, లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రజలకును అనుగ్రహించి ఆయన మహిమలో వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనమందరము కూడా స్వరములెత్తి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అవును, దేవుని యొక్క మాట ఈ సమయంలో విత్తబడి ఉన్నది. ఈ కుటుంబం పట్ల ఏమీ లేనటువంటి ఈ స్థితిలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు చేశాడు దేవుడు. నిజమే, ఇదిగో చూడు, ఒకప్పుడు ఏమి లేదు, ఇది చేస్తే ఎలాగా అని చాలా కలవరం, ఇబ్బంది. కానీ దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని సేవకుడి మాటకు లోబడినప్పుడు, దేవుని వాక్యములకు చోటిచ్చినప్పుడు దేవుడు ఒకరి జీవితాన్ని ఎలాగైనా మార్చగలిగినటువంటి దేవుడు. నిన్ను చూసి నవ్విన వారే, నీ దగ్గర ఏమి లేదని హేళన చేసినటువంటి వారే నీ దగ్గరకు అప్పుకొస్తారు. నీ సహాయం కొరకు పరుగులు తీసుకుని వస్తారు. నువ్వు మాకు కావాలని వస్తారు. అవును, నీ దగ్గర ఏమి లేదని, పేరు లేదని తీసివేసిన వారే నీ పేరును అనేకులు ఎదుటి చెప్పేవాడు దేవుడు చేస్తాడు, ఆయనకు చోటిచ్చినప్పుడు. కాబట్టి ప్రియ సోదరి, సోదరుడా, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు.
నీ మీద ఆయనకు అధికారం నువ్వు ఇచ్చినప్పుడు ఇంకో చెక్క ఇచ్చాడు. యేసుప్రభు వారిని తన ఇంట చేర్చుకున్నాడు. తనలో దేవుడికి నచ్చలేదు ఏదైతే ఉన్నదో అదంతా వదిలేసుకున్నాడు. ఆ క్షణంలోనే ఆ ఇంటిని దేవుడు గొప్ప రక్షణ ఇచ్చినట్లుగా రక్షణ లేని వారికి రక్షణ ఇస్తాడు. రక్షణ పొందిన వారి యొక్క జీవితాల్లో కలిగే సంపదను దేవుడు విస్తరింపజేస్తాడు. యథార్థవంతులకు దేవుడు చీకటిలో వెలుగు పుట్టించును. నీటి మంతుల ఇంటి మీద ఏమో ఆశీర్వాదం వచ్చునట. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మనం జీవించినట్లుగా ఆయన వాక్యంకు లోబడిన జీవితాలు మనకు కలిగినప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎత్తుబడినటువంటి వాక్యం కొరకు చెల్లి లూదియా ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా ఏకీభవిద్దాం. ఎత్తుబడిన వాక్యం